ఓట్ల లెక్కింపు అనేది వచ్చే నెల మార్చి 3వ తారీఖున రాబోతా ఉంది. మరి దీనికి సంబంధించి జై స్వరాజ్య వరల్డ్ టీవీ అటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ కావచ్చు, ఇక్కడ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించి పోటీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఎవరు గెలవబోతా ఉన్నారు, మరి రానున్న ఈ ఎన్నికల్లో కౌన్సిల్కి ఎవరు వస్తే బాగుంటుంది, విద్యారంగ సమస్యలపై ఆ సమస్యల పరిష్కారం సంబంధించి ద రైట్ పర్సన్ ఎమ్మెల్సీ అనేది ఎవరుంటే బాగుంటుందనే క్రమంలో తెలుసుకోవడానికి జై స్వరాజ్య వరల్డ్ టీవీ మరొకసారి ఈరోజు కరీంనగర్ రావడం జరిగింది. మనతో చాలామంది విద్యావేత్తలు ఉన్నారు. మరియు వీరి యొక్క అభిప్రాయం, వీరి ప్రకారంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా జై స్వరాజ్ టీవీ వారికి నా ఒక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి మేము వచ్చింది మా విఎన్ఆర్ ఎమ్మెల్సీగా గెలిస్తే చూడడానికి. తప్పకుండా ఆయనే గెలుస్తారు. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల పోరాటం కాదు, 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఆయన ఖచ్చితంగా గెలిచే తీరుతాడు. ఎందుకంటే ఆయన ఒక్క గొంతుక కాదు, ఇక్కడ వేల కోట్ల గొంతుకలు ఉన్నాయి ఆయనను గెలిపించుకోవడానికి. ఎందుకంటే విద్యా సంస్థలో ఎంతో పోరాడాడు ఆయన. ఒక గురువుగా మొదటిగా ఆయన అడుగు ఒక గురువుగా వేశాడు. దాని తర్వాత ఎంతో మందికి ఉపాధిని కల్పించి ఒక తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఒక నాయకుడు అవుతాడు. ఖచ్చితంగా ఆయనే గెలుస్తాడు, మమ్మల్ని గెలిపిస్తాడు. ఎందుకంటే అందరూ మాటల వరకే ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా వచ్చి ఎవరికి ఏ కష్టం ఉంది, ఏ టీచర్ ఎంత బాధపడుతున్నారు, ఏ స్కూల్లో ఏ ప్రాబ్లం ఉంది అని అడిగిన ఏకైక వ్యక్తి మా విఎన్ఆర్ అన్న. ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఆయన నాయకత్వం మాత్రమే వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మేడం, విద్యాపరంగా కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, విఎన్ఆర్ గారు చేసిన సేవలంటూ ఏమీ లేవని చెప్పేసి అటు బీజేపీ పార్టీ కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. దీనిపై మీరేమంటారు? ఎవరు విమర్శించినా కూడా ఎన్నో వేల కుటుంబాలు ఆయన నీడలో ఆయన పంచన బ్రతుకుతున్నాయి. అది మాకు తెలుసు. ఎవరు అన్నంత మాత్రాన అది అయిపోదు కదండి. బ్రతుకుతున్న మాకు తెలుసు. ఆయన ఎంతో మందికి జీవితాలను ఇచ్చాడు, ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొన్నాడు, ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేశాడు. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తగ్గాఫోరుగా అటు ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి, బీజేపీ పార్టీ నుంచి, వివిధ రంగాల నుంచి కూడా తగ్గాఫోర్ ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్లో ఎంత మెజారిటీతో గెలిచే ఆస్కారం ఉందంటారు? ఆయన ఇంకా ఇన్ఫినిటీ అండి. మెజారిటీ ఇంత అంత అని చెప్పలేము. ఎందుకనంటే ఆయన కోసం పోరాడడానికి కొన్ని వేల కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ నుంచి ఉన్నాయా? మేము పొందుకున్నాం. మాకు తెలుసు ఒకరి విలువ. అవునా? వాళ్ళు మమ్మల్ని వచ్చి మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మమ్మల్ని అడగలేదే. మా విఎన్ఆర్ అని అడిగాడు. మీకు ఏం బాధలు ఉన్నాయి, ఏం కష్టాలు ఉన్నాయని అడిగాడు. ఎందుకంటే ఆయనకు మాత్రమే తెలుసు విద్యారంగంలో ఏ టీచరు, ఏ స్టూడెంట్ ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు, ఎలాంటివి వాళ్ళకి అవసరతలు ఉన్నాయి, ఎలాంటివి వస్తే వాళ్ళు స్థిరంగా బ్రతకగలుగుతారు. ఎందుకంటే వీఆర్ నాట్ గవర్నమెంట్ టీచర్స్. మేము గవర్నమెంట్ టీచర్స్ కాదండి, ప్రైవేట్ ఎంప్లాయీస్. మాకు కూడా చాలా అవసరాలు, మా కుటుంబాలు ఉన్నాయి. మా కుటుంబాలను కూడా మీ కుటుంబంలో ఏ అవసరం ఉంది, మీకు ఏమి ఇస్తే మీ కుటుంబం స్థిరంగా బలపడుతుందని మా గురించి పోరాడుతున్నాడు ఆయన. తనకు సొంతంగా తన ఒక లాభం కోసం పోరాడట్లే, ఒక విద్యా సంస్థ కోసం పోరాడుతున్నాడు. కొన్ని వేల జీవితాలు బ్రతికించడానికి కోసం పోరాడుతున్నాడు కదా. దాన్ని ఆపడానికి ఎన్ని వ్యతిరేకతలైనా సృష్టిస్తారు. మేడం, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వాదం అనేది ఉవ్వెత్తున కొనసాగుతున్న ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి వి నరేందర్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు. బీసీ వాదం కూడా ఉవ్వెత్తున పోతున్న ఈ నేపథ్యంలో గెలుపోవటం అనేది ఏ విధంగా ఉండబోతుంది? గెలుపోటమిలు అనేది ఎట్లా ఉంటదంటే మంచి వైపే అడుగు అనేది పడుతుంది కదా. అది విఎన్ఆర్ గారు మంచి అడిగే వేశాడు, చెడ్డ అడుగు వేయలేదు కదా. నేను అదే చెప్తున్నా, ముందు కూడా అదే చెప్పినా. కొన్ని వేల గుండె చప్పుళ్ళు, కొన్ని వేల వాయిసెస్ దే ఆర్ బిహైండ్ విఎన్ఆర్ అన్న. అంతే, ఆయనే గెలుస్తాడు. ఇక్కడ బీసీ కాదు, బీజేపీ కాదు, ఎవ్వరు కాదండి. మంచితనానికి మారు పేరు మా విఎన్ఆర్ అన్న. ఆయనే గెలుస్తాడు. మంచి అనేది ఎక్కడైనా గెలుస్తుంది. సార్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల నామినేషన్ సంబంధించి ఈరోజు చివరి రోజు. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున వి నరేందర్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ తరఫున అంజిరెడ్డి గారు మరియు ఇండిపెండెంట్స్ చాలా మంది ఉన్నారు. రాబోయే ఈ ఎన్నికల్లో కౌన్సిల్కి ఎవరొస్తే విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? నమస్తే అండి, స్వరాజ్య టీవీకి నమస్తే, ప్రజలందరికీ కూడా నమస్తే. ప్రస్తుతము తెలంగాణలో ఒక నూతన రాజకీయాన్ని చూస్తున్నాము, నూతన ఒరవడిని చూస్తున్నాము. చాలా రోజులుగా రాజకీయ నాయకుడు అంటే ఇలానే ఉండాలి,
ఇట్లా మాత్రమే ఉండాలి అని చూసిన రోజులు. ఇక నుంచి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా కూడా చేయవచ్చు, ఈ రకంగా ప్రజల్ని చైతన్యపరచవచ్చు అని తన యొక్క ప్రత్యేకమైన ధోరణిలో ముందుకెళ్తూ డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ బరిలో నిలవడం జరిగింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు అందరూ కూడా ఏకైక గొంతుతో, ఒకే గొంతుతో నరేందర్ రెడ్డి గారు గెలిపించుకుందామన్న పట్టుదలతో ఉన్నారు. ఒక కొత్త రాజకీయాలకు ఒరవడి పలకడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి యువత, పెద్దలు, చిన్నలు అందరూ కూడా ఒకే గొంతుతో నరేందర్ రెడ్డి గారిని గెలిపిద్దామని చూస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మనం హర్షించాలి. ఖచ్చితంగా తను చెప్పే మాట కూడా ఏంటంటే, అదివరకు ఉన్న రాజకీయాలను పక్కకు పెట్టండి, ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయాలు చూడండి, నేను చేస్తాను, చేసి చూపెడతాను, మాటలతో కాదు చేతులతో చేస్తాను అని తన యొక్క ప్రత్యేకమైన ధోరణిలో, తన యొక్క ప్రత్యేకమైన సత్తాతో ముందుకెళ్ళడం జరుగుతుంది. వీళ్ళందరినీ మనం అందరం కలిసి తన ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లి ఎమ్మెల్సీగా గెలిపించాలని నా యొక్క ప్రార్థన. మొదటిసారిగా రాజకీయ అరంగట్రం చేసిన వి నరేందర్ రెడ్డి గారికి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అటు బీజేపీ పార్టీ నుంచి తగ్గా ఫోర్గా అంజిరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్ దాంట్లో కూడా ప్రసన్న హరికృష్ణ గారు తగ్గా ఫోర్ ఇస్తున్నారు. సో ఈ ఇరువురి నేపథ్యంలో గెలుపోవటములు అనేవి ఎలా ఉండబోతున్నాయి? గెలిపోవటములు ఒక రకంగా ఏంటంటే, ఇప్పుడు గెలిపోవటంలో ఒక సైడే జరిగిపోయింది. మొత్తానికి నరేందర్ రెడ్డి గారి గెలుపు ఖాయమైంది. ఆల్రెడీ ఇదివరకే చెప్పుకొచ్చాడు, ఇది సెమీఫైనల్లో ఉన్నాం, ఫైనల్కే ఉన్నాం, నెక్స్ట్ అంతా కూడా మన దగ్గర ఫైనలే ఉంటుంది అని. అంటే తన యొక్క బాణి ఆ రకంగా బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతూ, పట్టభద్రులతో మమేకం అవుతూ వన్ సైడ్ వారుగా ముందుకెళ్లడం జరుగుతుంది. 100% గెలుపుతో ధీమాతో ఉండడం జరుగుతుంది. సార్, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వాదం అనేది ఉవ్వెత్తున మారుమోతున్న ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా అన్యాయం చేస్తుందని చెప్పేసి ఒక స్ట్రాంగ్ వ్యవహారం అనేది ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ అనేది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పడుతుందంటారా? ఇట్లాంటి కులానికి సంబంధించిన విషయాలు ప్రతి ఎలక్షన్ లో మనం చూస్తున్నాం. కానీ ఏ నాయకుడైనా ఎవరైనా కానీ అన్ని కులాలను ఒకే రకంగా చూస్తూ, అందరికీ ఒకే రకమైన అవకాశాలను ఇస్తూ, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరికీ సమన్యాయం చేసే విధంగా పోవడమే ఏ పార్టీకైనా లక్ష్యం కావాలి, ఏ వ్యక్తికైనా లక్ష్యం కావాలి. సో అలా ముందుకు తీసుకెళ్తాడన్న నమ్మకం నరేందర్ రెడ్డి గారి మీద ఉంది. మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. మేడం, పట్టభద్రుల ఎన్నికల్లో అటు కరీంనగర్, నిజామాబాద్, మెదక్ అండ్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌన్సిల్ కి ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ముందుగా స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మన నరేందర్ రెడ్డి గారికి, ఆల్ఫోర్సు అధినేత నరేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషము. ఎందుకంటే వారు చాలా సంవత్సరాల నుండి విద్యా వ్యవస్థనే దానిలోనే ఉంటూ ప్రజలకు ఎంతో దగ్గరగా ఉంటూ ఎంతో మంది విద్యార్థులను తయారు చేసి, మరి ఆయనకు విద్యతోనే ఆయనే కలిసి ఉన్నాడు కాబట్టి ఆయనకు చాలా అనుభవం ఉన్నది. ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో మంది విద్యార్థులను మంచి ఉద్యోగస్తులుగా, మరి ఆల్ఫోర్స్లో చదువుకున్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ అయిన్లు. కాబట్టి నరేందర్ రెడ్డి గారికి చాలా మందికి తోని సంబంధాలు ఉన్నాయి, చాలా మంచి వ్యక్తి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మా కరీంనగర్ జిల్లా నుండి కూడా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి లేకుండే, మరి నరేందర్ రెడ్డికి మా అధిష్టానము కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వడం కూడా చాలా సంతోషము. మరి మేమందరం చాలా కష్టపడి మరి నరేందర్ రెడ్డి గారి కోసం చాలా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మాకు ఎవరు పోటీ ఉన్నా కూడా మేము ఖచ్చితంగా అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి మరి పిల్లలు, విద్యార్థివేత్తలు కూడా బాగా గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారం ఉన్న పార్టీకి ఏదన్నా గెలిస్తేనే మరి మనకు ఉద్యోగాలు కానీ ఇంకా ఏదన్నా కానీ సమస్యలున్నా పట్టభద్రుల సమస్యలకు పరిష్కారం అయితే కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి మరి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. మేడం, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నరేందర్ రెడ్డి గారికి గట్టి పోటీ ఇస్తా ఉన్నారు. అటు అంజిరెడ్డి కావచ్చు, ఈవెన్ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కావచ్చు. సో దీనిపై మీరు ఏమంటారు? ఎవరు బీజేపీ ఉన్నా, ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఉన్నా, ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ గెలుస్తుంది. మళ్ళీ అట్లా ఓను నరేందర్ రెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి, ప్రజలతో మమేకమైన వ్యక్తి. ఒక 30 సంవత్సరాల నుండి ఆయన విద్యా సంస్థలు నడుపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారు విజయం సాధిస్తారని మేము భావిస్తున్నాము. నరేందర్ రెడ్డి గారికి గట్టి పోటీ అనేది ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారా లేకుంటే అంజిరెడ్డి గారా?
ఎవరున్నా ఎవరుంటారు ఎట్లుంటది అన్నది మరి సమస్య కాదండి. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. మేడం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ అండ్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి అంజిరెడ్డి గారు, వీరితో పాటు ఇండిపెండెంట్లు కూడా చాలా మంది ఉన్నారు. మరి రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కౌన్సిల్కి ఎవరు వస్తే బాగుంటుంది? ముందుగా మా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. 100% కరీంనగర్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయనే విజయం సాధిస్తాడని మేము తెలుపుకుంటున్నాము. కాంగ్రెస్ అధిష్టానము మాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారిని మా ముందుకు తీసుకొచ్చింది కాబట్టి మేము అధిక మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. బరిలో బీజేపీ అభ్యర్థులు ఉన్నారు, ఇంకా ఇతర పార్టీల అభ్యర్థులు ఉన్నారు. ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తునిచ్చిన మా నరేందర్ రెడ్డి గారు జిల్లా మొత్తం, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ మొత్తం సుపరిచితుడే కాబట్టి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు గెలిస్తే విద్యార్థులందరికీ ఎంతో ముఖ్యమైన ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మేము ఆకాంక్షిస్తూ అధిక మెజార్టీతో మేము ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడం, ఈ ఎన్నికల బరిలో అటు బీజేపీ నుంచి అంజిరెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు ఏమో కాంగ్రెస్ పార్టీ నుంచి, మరియు ఇండిపెండెంట్ అభ్యర్థిగా చాలా మంది బరిలో ఉన్నారు. దీంట్లో ప్రముఖంగా ప్రసన్న హరికృష్ణ పేరు కూడా వినపడతా ఉంది. మరి వీరి పోటీ అనేది ఎలా ఉండబోతుంది? గెలుపోవడం ఎలా ఉండబోతున్నాయి? అసలు ప్రసన్న హరికృష్ణ మాకు పోటీ కానే కాదు, అలాగే బీజేపీ పార్టీ నుంచి అంజిరెడ్డి కూడా మాకు పోటీ కానే కాదు. మా కాంగ్రెస్ అభ్యర్థి, మాకు మేమే పోటీ. మా గెలుపు అనేది ఎప్పుడో ఖరారైపోయింది. ఓన్లీ మెజార్టీ కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాము. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరు వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కారం అయితే చెప్పి మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ముందు ఈ అవకాశం ఇస్తున్న స్వరాజ్య టీవీ వారికి అభినందనలు. ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ రకరకాల వ్యక్తులు, రకరకాల పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఇందులో నేను గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో పనిచేస్తూ, ఒక లెక్చరర్గా పనిచేస్తూ, నేను ఇక్కడ చూస్తున్న అనుభవాలను మాత్రమే చెప్తున్నా. ముఖ్యంగా పోటీ చేస్తున్న వ్యక్తులలో ఒకే ఒక వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. ఆయనకు విద్యారంగం పైన అశేషమైన అనుభవం, అపారమైన అవగాహన ఉన్న వ్యక్తి. అందులో గత 35 సంవత్సరాలుగా అతను నడుపుతున్న విద్యా సంస్థలను అత్యంత కష్టసాధ్యమైన స్థాయి నుంచి ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా, ఎన్ని ఇబ్బందులు ఏర్పడ్డా కూడా, లేదా మధ్యలో ఎంత ధనము కానీ ఏమైనా వచ్చినా కూడా ఇతర పట్ల వేరే రూట్లలో వాటిని మార్చకుండా కేవలం అధ్యాపకులు విద్యా వ్యవస్థను ఏ విధంగా సరిదిద్దాలి, ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాలైన కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నదో వారికి ఈరోజు చెప్పబడే కార్పొరేట్ స్థాయి విద్యను అత్యంత చౌకగా, అత్యంత గొప్పగా, అత్యంత ప్రతిభావంతులైన అధ్యాపకుల యొక్క సమిష్టి కృషితోటి ఈరోజు ఆయన నడిపిస్తున్న దానికి మనం ఈరోజు చూస్తున్న ఫలితాలే నిదర్శనం. ఒకప్పుడు ఎక్కడైతే ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కేవలం కరీంనగర్ నుంచి మాత్రమే మెరిట్ ప్రాతిపదికన అత్యధిక సీట్లు సంపాదించిన సంస్థ ఈ యొక్క ఆల్ఫోర్స్ విద్యా సంస్థ. ముఖ్యంగా ఈ వ్యక్తి గురించి, నరేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే పూర్తిగా నిగర్వి, కింది స్థాయి ఉద్యోగస్తుడి దగ్గర నుంచి మొదలు పెడితే అతని విద్యా సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరితోటి వ్యక్తిగతంగా మాట్లాడే వ్యక్తి, నిగర్వి, ఏమాత్రం అహంకారం లేదు, ప్రతి ఒక్కరితోటి కలిసిపోయే వ్యక్తి. విద్యార్థులను హాస్టళ్లలో కానీ ఎక్కడైనా కానీ ఏమాత్రం క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా అత్యంత గొప్పగా పనిచేస్తున్న ఈ వ్యక్తిని మనం పార్టీల పరంగా చూడకుండా పార్టీలకు అతీతంగా మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాను. కేవలం వీరు తప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒక రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్న వాళ్ళే. కానీ సారు నరేందర్ రెడ్డి గారికి ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. టెక్నికల్గా ఈరోజు ఏదైనా ఒక పార్టీ తరఫున పోటీ చేస్తుండొచ్చు, కానీ వ్యక్తి యొక్క గుణగణాలు చూడండి. అతను గత 35 ఏళ్లుగా కేవలం విద్య వీటిని ఎంత బాగా చేస్తే ఈ యొక్క ప్రజలు
గొప్పగా ఫీల్ అవుతారు. సరే, ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి కానీ లేకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి వి నరేందర్ రెడ్డి గారు గతంలో ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయగలరు, కేవలం ఒక విద్యా వ్యాపారిగా మాత్రమే ఇతని ట్రీట్ చేస్తుంది సమాజం అని చెప్పి విమర్శిస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? నాకు అవగాహన ఉన్నంత వరకు నరేందర్ రెడ్డి గారు ఏ రోజు విద్యా వ్యాపారం చేయలేదు. కేవలం విద్యా సంస్థలను నేను గత 30 సంవత్సరాల నుంచి వీరి యొక్క తీరును గమనిస్తున్నా. ఎక్కడ కూడా విద్యను ఒక వ్యాపారంగా మాత్రం ఏనాడు మార్చలేదు. అత్యంత కష్టాల్లో ఉన్నా కూడా అతని ఆస్తులను కుదవబెట్టైనా కానీ విద్యా సంస్థలు నడిపారు తప్పిస్తే ఏ రోజు వ్యాపార దృక్పథం నడపలేదు. ఈ రోజు టెక్నికల్గా ఆయనకు వేరే పార్టీలలో ఏ పార్టీలో ఉన్నా కూడా అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, నేను విద్యావేత్తలందరికీ, ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా స్థానికుడు మరియు కరీంనగర్ జిల్లాలో అత్యంత అనుభవం ఉన్న వ్యక్తి యొక్క గుణగణాలను చూసి ఓటు వేయండి, పార్టీలను చూడకండి. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి రేపు తెల్లారి కూడా మళ్ళీ మనతోటే ఉండే వ్యక్తి, ఎక్కడికో హైదరాబాద్కో వెళ్ళి బిజినెస్లు చేసే వ్యక్తి కాదు. కేవలం విద్య. అతను ఏ ఇంజనీరింగ్ కాలేజీల వైపు కూడా వెళ్ళలేదు. కేవలం ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉండే పిల్లలకు కూడా ఐఐటి కానీ నీట్ కానీ వీటిని ఏ విధంగా వాళ్ళకి అందించాలి అనే విధంగా మాత్రమే ఆలోచిస్తున్న వ్యక్తి. అందుకు వారు అందిస్తున్న పుస్తకాలు కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాతనే అందరినీ ఆలోచించి నిర్ణయం తీసుకోమని ఓటర్లందరినీ కోరుతున్నా. నా సహ ఉపాధ్యాయులు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, దయచేసి ఆలోచించండి, క్యాండిడేట్లను ఆలోచించండి, వాళ్ళ యొక్క గుణగణాలు ఆలోచించండి, వాళ్ళు పనిచేసే వ్యవస్థల్లో వారు సమాజానికి ఏ విధంగా ఎన్ని రకాలుగా సహాయం చేశారో ఆలోచించండి. తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోమని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వీరిని నరేందర్ రెడ్డి గారిని 30 సంవత్సరాలుగా వారిని నేను గమనిస్తూ ఉన్నాను. ఏ రోజు కూడా వారి విద్యా వ్యాపారం చేయలేదు. ఈ రోజు కొంతమంది అతనంటే గిట్టని వ్యక్తులు విద్యను వ్యాపారీకరణ అనే ఒక ఆకర్షణీయమైన పదాన్ని వాడుతున్నారు. ఏ రోజు కూడా విద్యను వ్యాపారంగా మార్చలేదు. కేవలం ప్రజలకు అందుబాటులో ఉన్న వాటిలో మాత్రమే అతను విద్యను నడిపించాడు. ఇప్పటికీ నడిపిస్తారు, ముందు కూడా అదే నడిపిస్తారు. సరే, ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అటు బీజేపీ పార్టీ నుంచి కావచ్చు, లేకుంటే ప్రత్యేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో ప్రసన్న హరికృష్ణ గారు తగ్గఫోరిస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? అభ్యర్థుల గురించి నేను వ్యక్తిగతంగా ఎటువంటి కామెంట్ చేయను. కానీ మళ్ళీ నేను అదే ఓటర్ మహాశయులకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు వారు చెప్పిన పేర్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, మీరు వ్యక్తులను పరిశీలించండి. అదే ఏ పార్టీనా లేకపోతే ఇండిపెండెంటా ఎవరైనా కానివ్వండి. నేను ఘంటాపదంగా చెప్తున్నా, నరేందర్ రెడ్డి గారిని ఒకవైపు నిలబెట్టండి. 30 సంవత్సరాల్లో వారు ఏమేం చేశారో విద్యా వ్యవస్థ కోసం ఆలోచించండి. ఇంకెవరినైనా కూడా వారిని కూడా ఆలోచించండి. వీరికంటే మెరుగు అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోండి. నేను ఇంత ధైర్యంతో ఎందుకు చెప్పగలుగుతున్నానంటే గత 30 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో వారి గురించి తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ప్రైవేట్ రంగంలో ఉండి కూడా కార్పొరేట్ కళాశాలలు ధీటుగా తెలంగాణలో గ్రామీణ ప్రజానీకానికి ఈరోజు చెప్పబడే కార్పొరేట్ విద్యను అతి తక్కువ ధరలకు, అంటే వారికి సరసమైన ధరలకు మాత్రమే విద్యను అందిస్తున్నారు తప్పిస్తే ఆ ఫీజులను కూడా మీరు పోల్చుకోవచ్చు. హైదరాబాద్లో ఆ కార్పొరేట్ కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఆల్ఫోర్స్ కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి. తర్వాత వారు సమాజానికి ఏం చేశారు, కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారు. కరోనా వచ్చినప్పుడు ఒక్క ఉద్యోగిని కూడా ఆయన తీసివేయలేదు. తర్వాత విద్యార్థులకు ఒక్కరోజు నష్టం జరగనివ్వలేదు. సొంత ఖర్చులతోటి ఆన్లైన్ లోపలనే టీచింగ్ ఏర్పాటు చేసి ఏకైక కళాశాల పూర్తి సిలబస్ అనుకున్న లెవెల్లో మైక్రో లెవెల్ ప్లానింగ్ తోటి చెప్పబడినది కేవలం ఏకైక కళాశాల, దట్ ఈస్ ఆల్ఫోర్స్. దట్ క్రెడిట్ గోస్ టు నరేందర్ రెడ్డి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఓటర్స్, ప్లీజ్ థింక్ బిఫోర్ యూ ఓట్. మేడం, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భవిష్యత్తులో కౌన్సిల్లో ఎవరు వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? మొదటగా నా ప్రాధాన్యత ఇచ్చేది నరేందర్ రెడ్డి గారికి. ఎందుకు అంటే మహిళని బయటికి తీసుకొచ్చింది సారే. గవర్నమెంట్ జాబ్స్ పెట్టలేదు. 1990 నుండి అసలు గవర్నమెంట్ ముందుకు సార్ అప్పుడే స్టార్ట్ చేసిండ్రు కాలేజ్ వ్యవస్థని. తర్వాత 2009లో స్కూల్ వ్యవస్థ స్టార్ట్ చేసిండ్రు. అప్పటి నుండి నేను ఒక మహిళగా 2010 నుండి సార్ దగ్గర పనిచేస్తున్నాను. నా కుటుంబాన్ని పోషించుతున్నాను. అలాగే అందరూ చాలా మంది నాతో పాటు అప్పుడు ఫస్ట్ జాయినింగ్లో మేము ఒక
2030 ఉండేది. బట్ ఇప్పుడు 2000 అయినాము. అందులో మహిళలే 1500 ఎబోవ్ ఉన్నారు. సో సార్కి మా ఓటు కంపల్సరీ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ వాళ్ళు చేసిన వాళ్ళందరినీ కూడా వెయ్యమని మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఎందుకు అంటే ఒక మహిళను మహిళగా గుర్తించిండ్రు, ఉన్నత విద్య చదివిండ్రు, మీరు ఇంట్లో ఎందుకు ఉంటారు, బయటికి రండి చెప్పండి అని చెప్పారు. కానీ ఒక్కసారి కూడా ఒక మహిళని కూడా సార్ తప్పుగా మాట్లాడారు, ఎంకరేజే చేస్తారు. నాకు తెలిసి అయితే ఏమైనా చేయాలి అనుకుంటే మాత్రం, ఏదైనా అనాలి అనుకుంటే మాత్రము, నేను ఆయన దగ్గర పనిచేస్తున్నా కదా సార్ కాముగా వెళ్ళిపోతారు, కానీ ఏమన్నారు. అలా మళ్ళీ ఆయమ్మలని అందరినీ ఒకే రకంగా చూసుకుంటారు, మా పిల్లలని కూడా ఒకే రకంగా చూసుకుంటారు. చాలా మందికి ఉచితంగా విద్యను కూడా ఇచ్చారు సారు. చాలా మంచి మంచి ఉన్నత స్థితిలో కూడా ఉన్నారు. నేను ఇప్పుడు 15 సంవత్సరాలుగా సార్ దగ్గరనే పనిచేస్తున్నాను. నాలాగా చాలా మంది ఉన్నారు. మాకు ఆర్థికంగా చాలా ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలనుకున్నారు జనాలు? అయితే విఎన్ఆర్ గారు అందరినీ ఒకే రకంగా చూస్తారు, అన్ని కులాలని అన్ని మతాలని అందరినీ ఒకే రకంగా చూస్తారు. దానికి ఆ భేద అని ఏమీ ఉండదు. ఎవరు తన దగ్గరికి సాయంగా వస్తారో వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో యాక్చువల్గా మనము డెవలప్ అయ్యేది విద్యనే మనకు ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి నేను విఎన్ఆర్ గారికే ఓటు వేయాలని అనుకుంటున్నాను. జై స్వరాజ్య టీవీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. కరీంనగర్కి వచ్చినందుకు మేము కంపల్సరీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరికీ విద్యారంగంలో సుపరిచితులైన నరేందర్ రెడ్డి గారికే ఓటు వేయాలని నిశ్చయమైనాము. ఎందుకంటే విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. తను ఎమ్మెల్సీగా గెలిస్తే విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి ఎంతో మంది నిరుద్యోగతకు ఉద్యోగతను ఇస్తారని గట్టి నమ్మకం ఉందండి. మిగతా ఎలక్షన్లో ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తారు. ఇది పట్టభద్రులకు వచ్చిన ఒకే ఒక్క ఛాన్స్ అండి. మనకి పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచించండి. విద్యారంగంలో ఇన్ని మార్పులు తెచ్చిన మన నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నామండి. నా ప్రత్యేక ఫీలింగ్ మాత్రం నరేందర్ రెడ్డి గారికి అండి. నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే తను ఎన్నో ఇయర్స్ నుంచి స్కూల్స్ రన్ చేస్తున్నారు. చదువుకొని కూడా ఎంతో మంది నిరుద్యోగతను సార్ కళ్ళ ముందే చూస్తున్నారు. సార్ చూసిన ప్రాబ్లమ్స్ ను ఖచ్చితంగా సాల్వ్ చేసి ఉద్యోగతను కల్పిస్తారని గట్టి నమ్మకంతోనే మేము ఈ నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాలని కోరుకుంటున్నామండి. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని ఓటమి పాలు చేద్దామని చెప్పాడు బీజేపీ అంజిరెడ్డి గారు. ఈవెన్ ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో కూడా ప్రసన్న హరికృష్ణ లాంటి వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఒక్కసారి రంగంలో దిగినాక గెలుపు ఓటములు కామనండి. దాన్ని పట్టించుకోకుండా నరేందర్ రెడ్డి గారు తన ప్రయత్నం తను చేస్తున్నారు. కానీ తన ప్రయత్నంలో మనందరం తోడవ్వాలి. ఎందుకంటే తన ముఖ్యమైన ఏమేంటో మనందరికీ తెలుసు. విద్యారంగంలో మార్పు తీసుకొస్తారు, ముఖ్యంగా ఉద్యోగ భద్రతను కల్పిస్తారనే గట్టి నమ్మకంతోనే మేమందరం నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాలని కోరుకుంటున్నామండి. విద్యారంగంలో పరిచయం చేయాల్సిన వ్యక్తి కాదు, ఎందుకంటే అందరికీ సుపరిచితుడు నరేందర్ రెడ్డి గారు. సో విద్యారంగాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తున్నారు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారు గెలిస్తే ఎన్నో మార్పులు తీసుకొచ్చి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, ఏదో ఒక రంగంలో అందరికీ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ ఖచ్చితంగా డెవలప్ చేస్తారని మేము కోరుకుంటున్నామండి. మేడం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాబోయే ఈ ఎన్నికల్లో కౌన్సిల్లో ఎవరొస్తే విద్యా సంస్థలు పరిష్కారం అవుతుందని చెప్పి అనుకుంటున్నారు? చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారండి. ఒక సరైన వ్యక్తి మన దాంట్లోకి రావాలనేసి, సరైన వ్యక్తి మాత్రమే ఈ గ్రాడ్యుయేట్స్ అందరికీ సమస్యలు తీర్చే సరైన వ్యక్తి. నో డౌట్ అండి. ఖచ్చితంగా మనం అందరం గుండె చప్పుడు నుంచి మనం చెప్పదలుచుకున్న ఒకటే పేరండి, ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు. తప్పకుండా గెలుస్తారండి, నాకు ఆ నమ్మకం ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ ఆయన ఇదివరకే ఒక అధ్యనేత, ఒక గ్రాడ్యుయేట్స్ కి ఎన్నో సమస్యల గురించి తెలుసుకున్న అధ్యనేత. అతనికి ఫస్ట్ చేయాల్సిన కార్యక్రమంలో ఎన్నో చెప్పారు, కానీ తప్పకుండా ఆయన అన్ని చేస్తారండి. ప్రతి ఒక్కరి దగ్గర అవేర్నెస్ పెంచుకుంటున్నారు. మన విఎన్ఆర్ సార్, మన ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు ప్రతి ఒక్క ట్రైబల్ పీపుల్ దగ్గర కూడా వెళ్లి మరీ ప్రత్యేకించి వాళ్ళ దగ్గరికి వెళ్లి సమస్యలన్నీ తెలుసుకొని, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ సమస్యలు, ఒక కోచింగ్ సెంటర్ కానీ ఇంకొకటి డిగ్రీ వాళ్ళకి వచ్చిన స్కాలర్షిప్స్ కానీ ఎక్కడ పోతున్నాయండి? అవన్నీ ఫీ రియంబర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరికి వస్తలేదండి. ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్న పార్టీలో తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంటి పక్కింటి వెళ్లి అడిగినా సరే మాకు మనీ రిటర్న్ వచ్చాయండి, మా సమస్యలు చాలా వరకు క్లియర్ అయ్యాయండి. చాలా పేద కుటుంబంలో ఉన్న సమస్యలండి మెయిన్ అండి. గ్రాడ్యుయేట్స్ చేయించలేకపోతున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా చేయించలేకపోతున్నారు చాలా దూరంలో ఉండి. కానీ హైదరాబాద్ వెళ్లి ప్రతి ఒక్కరికి హైదరాబాద్ వెళ్ళాలని ఉంటుందండి.
కానీ అది అందరికీ సాధ్యం అవుతుందండి? కాదండి. కానీ మా ఊట్కూరి నరేందర్ రెడ్డి సార్ వల్ల సాధ్యం తప్పకుండా అవుతుందండి. ఈ 4 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ప్లేస్ లో ఉన్న యూనివర్సిటీస్ అనేది ఒక పెంపొందు చేస్తాడు చూడండి. కంపల్సరీ ఫీ రియంబర్స్మెంట్ అనేది, స్కాలర్షిప్ అనేది ఖచ్చితంగా పేద కుటుంబం నుంచి వచ్చిన ప్రతి సమస్యలకి సార్ మాత్రమే ఇది సమస్యకి ఖచ్చితంగా తీరుస్తారండి. నో డౌట్ అండి. మేడం, కాంగ్రెస్ పార్టీ తరఫున వి నరేందర్ రెడ్డి గారు, తగ్గా 4 కాంపిటీషన్ గా బీజేపీ నుంచి అంజిరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రసన్న హరికృష్ణ గారు కూడా తగ్గా 4 ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో గెలుపోవటం అనేది ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఇది టఫ్ కాంపిటీషనే కావచ్చు, కానీ మాకు ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి ఒక్కరికి సార్ చేస్తారనేసి, ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు చేస్తారనేసి ఈ సమస్యలకి సరైన పరిష్కారం చేయగలిగే వ్యక్తి తనొక్కడే అండి. సార్ ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి, ఈ రోజు మనం ఓట్ వేసేది ప్రతి ఒక్కటి మన కోసం కాదండి, మన ఫ్యూచర్, మన పిల్లల, మన తరాల కోసం మనం కంపల్సరీ ఆలోచించాల్సిందండి. ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్స్ చేపియాదలుచుకుంటున్నారు, కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందో ప్రతి ఒక్కరు సమస్యలు అనేది ఇది తీర్చే ఒక శక్తి ఉన్న వ్యక్తి ఒక్కడే అండి, ఊట్కూరి నరేందర్ రెడ్డి సార్. మన ఫ్యూచర్ కోసం ఆలోచించి మనం ఓటేద్దామండి. ఇప్పుడు వచ్చి కొత్త వాళ్ళ గురించి కాదండి. ఈ సార్ కి ప్రతి ఒక్కరి నుంచి ఈ ఊట్కూరి నరేందర్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ఆ సమస్యల గురించి తెలుస్తుందండి. ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకున్నారండి. బడుగు వర్గాలు గాని, ట్రైబల్ పీపుల్ గాని, టెట్ కోచింగ్ సెంటర్, టెట్ కోచింగ్ కోసం ఎంత కష్టపడి ఎంత దూరం నుంచి చిన్న పిల్లల్ని, పెళ్లైన వాళ్ళు కానీ, బాలింతలు కానీ ఎంత దూరం నుంచి వాళ్ళ సమస్య ఫేస్ చేస్తున్నారండి. ఒక కోచింగ్ సెంటర్ కి వెళ్లి ప్రతిరోజు చదవడానికి బుక్స్ అనేది ఫ్రీగా సార్ ప్రొవైడ్ చేశారండి. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి అండి. మనం నమ్మేసి ప్రతి ఒక్కరు మన పిల్లల భవిష్యత్తు కోసం వేయండి. మనం ఇప్పుడు వేసింది మన కోసం కాదండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన పిల్లల తరతరాలకి ఖచ్చితంగా ఒక రిమార్క్ గా గుర్తుండిపోతాడు. ఒక పిల్లలకి ఒక చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. ఫీ రియంబర్స్మెంట్ ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలకి మాత్రం, యూనివర్సిటీలో చదివే పిల్లలకి మాత్రం తప్పకుండా వాళ్ళకి సార్ అనేది న్యాయం చేస్తాడండి. ఊట్కూరి నరేందర్ రెడ్డి సార్ కంపల్సరీ న్యాయం చేస్తారు.